పరిచయం ఉంది, ఎవరైనా వర్క్ చేశారో దాని మీద? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రానున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఒకప్పుడు మనం టైప్ రైటర్ మీద ఒక లెటర్ కొట్టడానికి కనీసం 20 నిమిషాలు 30 నిమిషాలు పట్టేది. మన కోర్టు దగ్గర కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ చేయాలి అని అంటే అదే ఇప్పుడు కంప్యూటర్లో 5 నిమిషాలు మనం తీసుకుంటున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదే వర్క్ చేయాలంటే 1 మినిట్ సరిపోతుంది. అంటే మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన యొక్క స్కిల్ని మన యొక్క టెక్నాలజీని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో మనకు అప్పుడు భవిష్యత్తు మనకు ఆశాజనకంగా ఉంటుంది. మనం కూడా అందరితో పాటు రేస్లో ఉండి ఉన్నత శిఖరాలు అందించడానికి మనకు కష్టపడడానికి అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనం ఏదైతే విజన్ మీరు అనుకుంటారో, ఏదైతే భవిష్యత్తుని మీరు కోరుకుంటారో వారికి సంబంధించినటువంటి నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అన్ని సహాయ సహకారాలు మీకు అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ మహనీయులు మన జయంతి ఉత్సవం సందర్భంగా బాబు జగ్జీవన్ గారి యొక్క కృషిని, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క సిద్ధాంతాలని మనము భావితరాలకు మనం తీసుకెళ్ళాలి, మనం కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీద ఉన్నటువంటి ఇతర కుల సంఘాలైనటువంటి నాయకులకి, వేదిక ముందు ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఎస్కి, తర్వాత వేదిక ముందు ఉన్నటువంటి ఇతర కుల సంఘాలకి, అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి వివిధ హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ఈ శుభ సందర్భాన పేరున నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సో ఇప్పటివరకు మనమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాబు జగ్జీవన్ గారి యొక్క మహనీయత, వారి యొక్క ఆశయాల గురించి మనందరం కూడా చెప్పుకున్నాము, మనందరం కూడా వెళ్ళడం జరిగింది. సో ఇంతకు కొంతమంది వక్తలు మాట్లాడినాక మనకు మహనీయుల యొక్క వారి యొక్క ఆచరణని, వారి ఆశయాన్ని స్మరించుకోవడం అనేది మనకు మన దేశ సంప్రదాయం. ఎందుకంటే భావితరాలకి మనం ఏమేమి అందించాలి అని వచ్చినప్పుడు అందులో మన మహనీయులు మన భారతదేశానికి చేసినటువంటి కృషిని మన భావితరాలకు అందించాల్సినటువంటి సందర్భంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలకి మనందరూ కూడా తోడ్పడుతూ ఉంటాయి. సో ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా మీ ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. అంటే బాబు జగ్జీవన్ గారు మనకు 1908లో జన్మించాలని మీ అందరికీ తెలుసు కదా. సో ఆయన 1930లో మనకు భారతదేశం స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కానీ, దండి మార్చ్ కానీ, సాల్ట్ ఏదైతే మన సహాయ నియోజకవర్గ ఉద్యమం కానీ ఉన్నప్పుడు అక్కడ తన వయసు అనేది కేవలము 22 ఏళ్ళు. ఇప్పుడు మీరందరూ కూడా మీ ఏజ్ ఎంతో మీకు తెలుసు. కానీ వారు 22 ఇయర్స్ నాటికే ఇండిపెండెన్స్ మూమెంట్లో పాల్గొని భారతదేశం యొక్క స్వాతంత్రానికి వినలేని కృషి చేశారు. అందుకనే ఇందుకు వాళ్ళు పెద్ద చెప్పినట్టుగా బేబీ మినిస్టర్గా పేర్కొన్నటువంటి ఈ సందర్భంగా వారు అనేక పదవుల్ని తన ఉన్నటువంటి పదవి కాలంలో 30 సంవత్సరాలుగా అనుభవించడం చేశారు. బహుశా ఏ మినిస్టర్ కూడా మనకు అన్ని పదవులు అలంకరించిన సందర్భాలు మన భారత పార్లమెంట్లో ఎక్కడ కూడా లేదు. సో అది మనం వారి నుంచి ఏం నేర్చుకోవాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి భావితరాలుగా మనం ఉన్నటువంటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకు వారి యొక్క సమానత్వం సంబంధించినటువంటిది, అట్లాగే వారు సమాజాన్ని ఎంత బాగా చదివారు, ఎవరు భిన్న వర్గాలకు చెందిన వాళ్ళు, ఎవరు అల్ప వర్గాలకు చెందిన వారు, వారి యొక్క అన్యాయాలు ఏ విధంగా అవుతున్నాయి, మన గొంతుక ఏ విధంగా ఉండాలనేది వారు చిన్నప్పటి నుంచి వారు నేర్చుకొని వారి ఆచరణలో పెట్టడం జరిగింది. అందుకని మీరు వారి పదవులు కూడా చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు లేబర్ మినిస్టర్గా, మనకు యూనియన్ లేబర్ మినిస్టర్గా చేసుకొని లేబర్ కార్మిక చట్టాలు తీసుకొచ్చి రావడం జరిగింది. తర్వాత 1970-71 ప్రాంతంలో రక్షణ మంత్రిగా ఉండి ఇండో-పాక్ వారిలో గెలిపించడానికి వారి యొక్క రాజకీయ చతురతని చాలా ఉపయోగపడింది. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతులకి గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమం అనేది అప్పుడు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే వారికి రావడం జరిగింది. అంటే మీరు ఏ పదవి అయితే తను ఎంచుకుంటారో అందులో నిజాయితీగా, నిబద్ధతగా, ఖచ్చితంగా పనిచేయడం అనేది మన బాబు జగ్జీవన్ వారి యొక్క పనితనానికి నిదర్శనం. సో మనం కూడా ఎన్ని పదవులు చేసినామో, ఏం చదువుతున్నామో అనేది మనం తెలుసుకుంటూ మనము నెక్స్ట్ రాబోయేటువంటి కాలానికి
మనము చదువుకున్నటువంటి చదువుని సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, మనకి మన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడ చాలా మంది కూడా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కళాశాల చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో మీ చదువు అనేది ఇంతటితోటి చదువు అనేది ఇంకా హయ్యర్ స్టడీస్ వరకు చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 2030 ఇయర్ నాటికి మన ఇండియాలో నియర్లీ 25% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో బిట్వీన్ 20 to 30 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. అంటే మీరందరూ నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ 3-4 ఇయర్స్ అయిన తర్వాత మీరందరూ కూడా ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి మీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎంత గొప్పగా చదివితే అంత కాంట్రిబ్యూషన్ మన సొసైటీకి, మనకు అట్లాగే మన ఇండియన్ ఎకానమీకి చేసిన వాళ్ళం అవుతాం. మీకు విజన్ 2047 విజన్ ఎందుకు పెట్టారు? అప్పటికి మన భారతదేశం ఏర్పడి మన స్వాతంత్రానికి వచ్చి 100 సంవత్సరాలు మనకు పూర్తవుతుంది. ఆ విజన్కి మనం ఎట్లయితే ప్రభుత్వానికి ఉన్నదో మనకు కూడా ఒక విజన్ ఉండాలి. మన విజన్ ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ప్రశ్న అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రశ్నని మనం ఎప్పుడైతే దానికి కరెక్ట్ సమాధానం వెతుకుతామో అప్పుడు మనము దానికి సంబంధించినటువంటి భవిష్యత్తుని మంచిగా పునాది వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ అంతా చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసి, ఎన్నో రకాలైనటువంటి చేసి వారు కూడా బహుశా ఎక్కడో చోట ఎక్కువ పాలసీ మ్యాటర్లో వారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద